ఆటమ్ అంటే ఇక్కడ మనము పరమాణువుగా మనం తెలుగులో చెప్పుకుంటాం. సో, అసలు ఆటమ్ అంటే ఏంది అనంటే ద మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంటే ఒక పదార్థాన్ని తీసుకొని అట్లా 2 ముక్కలుగా చేసుకుంటూ పోతే చివరికి ద పార్టికల్ విచ్ కెన్ నాట్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. అంటే 2 ముక్కలుగా చేయడానికి వీలు లేకుండా ఏదైతే ఆ పార్ట్ ఉంటుందో దట్ పార్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ఆటమ్. సో, లైట్ we can decide that the smallest part of a substance that cannot be broken down chemically. అంటే ఇంకా చివరికి ఏదైతే మిగిలిందో వీ కెన్ నాట్ బి డివైడెడ్ ఇన్ 2 పార్ట్స్. అట్లాంటి దాన్ని మనం ఆటమ్గా డిసైడ్ చేస్తే ఈ ఆటమ్ లోపల నెంబర్ ఆఫ్ ప్రైమరీ పార్టికల్స్ ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. సో, అందులో ప్రైమరీ పార్టికల్స్ అంటే కొన్ని ప్రాథమిక కణాలు కొన్నిటి గురించి అటామిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క ఆటమ్ గురించి ఈచ్ ఆటమ్ హ్యాస్ ఎ న్యూక్లియస్. సో, మనకి ఇంతకుముందే రూథర్ఫోర్డ్ చెప్పినట్టుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో, రూథర్ఫోర్డ్ ఏదైతే న్యూక్లియస్ని డిఫైన్ చేయడం జరిగిందో, సో అట్లా ప్రతి యాటమ్కి ఒక న్యూక్లియస్ ఉండడం జరిగింది. అది న్యూక్లియస్ అనేది యాటమ్కి సెంటర్లో ఉండడం జరిగింది. ఆ సెంటర్లో మనం ఏదైతే యాటమ్ ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కొన్నిటి మనకు తయారు కావడం జరిగింది.